హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ఇంట్లో పెళ్ళికెదిగిన కూతురు ఉండగా బ్రహ్మచారికి ఇల్లు అద్దెకిచ్చింది. అతడికి కూతురుని ఎరగా వేసి అల్లుడిని చేసుకోవాలనుకుంది. కానీ ఆమె అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. ఇప్పుడు ఆ మొల్లకంచె నుండి బయటపడడం ఎలా? అసలు ఇంతకు ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. స్త్రీ జన్మ శాపమో పాపమో తెలియదు. ఏ పుట్టుకైనా పుట్టొచ్చు, కానీ ఈ లోకంలో ఆడదానిగా మాత్రం పుట్టకూడదు అని అనుకుంది కౌసల్య. ఈ 10 ఏళ్లలో ఆమె అలా ఇప్పటికీ ఎన్ని వందల సార్లు అనుకున్నదో ఆమెకే తెలియదు. దెబ్బ తగిలిన వాడికే నొప్పి తెలుస్తుంది. కావిడ మోస్తే తప్ప దాని బరువు తెలియదు. సంసారం అనే కావిడను కౌసల్య ఒంటి భుజం మీద మోయడం ఆరంభించి దశాబ్దం దాటిపోయింది. సంసారం అనే కావిడకు భార్యాభర్తలు 2 భుజాలు అయితే అందులో ఒకటి విరిగిపోతే, మగభుజమే ఒరిగిపోతే ఆడదాని ఇక్కట్లు వర్ణనాతీతం. సుడిగాలిలో చిక్కుకున్న పక్షి చందమవుతుంది. అందున యవ్వనంలో ఉన్న ఒంటరి స్త్రీ కౌసల్య యవ్వనంలో ఉంది. 3.5 పదుల వయసు. ఆమె పరువానికి, శరీరానికి చక్కని పదును పెట్టింది. 10 ఏళ్ల క్రితం వైధవ్యం అనే వైతరిణిలోకి విధిచేత నిర్దయగా విదిలించబడిన అభాగ్యురాలు. ఆమెకి తోడు మరో నిర్భాగ్యురాలు కూతురు సరోజ, 20 ఏళ్ల ముద్ద. అప్పుడే యవ్వన సౌందర్యాలు పురువిప్పుకుంటున్న సిగ్ధ. సరోజ కౌసల్యకు సవతి కూతురు. అయినా సొంత కూతురు కంటే మిన్నగా చూసుకుంటుంది ఆ పిల్లని. ఆ పిల్ల తల్లి పుష్కరాలలో గోదావరిలో కలిసిపోతే ఏడాది తిరగకుండానే కౌసల్యను పెళ్లాడాడు తండ్రి కేశవరావు. తనకంటే 10 ఏళ్లు పెద్దవాడైన ఓ మగాడికి భార్యగానే కాక 5 ఏళ్ల పసిపాపకు తల్లిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది కౌసల్య. కేశవరావు కౌసల్యను ప్రేమగా చూసుకునేవాడు. అంతకంటే ప్రేమగా సరోజను చూసుకునేది కౌసల్య. ఆ పిల్ల కూడా కౌసల్య ప్రేమానురాగాలలో కరిగిపోయి కన్నతల్లిని మరచిపోయింది. ఎవరు ఎన్ని చెప్పినా పిన్ని అని కాక కౌసల్యను అమ్మ అనే పిలిచేది. ఏమండి, సరోజ నా ప్రాణం. మనుషుల మనసులు ఊసరవెల్లి లాంటివి. ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు. నాకంటూ సంతానం కలిగితే నాలో స్వార్థం పెరగవచ్చు, సరోజకు అన్యాయం జరగవచ్చు. అందుకే మనకి ఇక పిల్లలు వద్దండి అన్న భార్య వంక మొదట తెల్లబోయి చూసినా ఆ తరువాత ఆమె త్యాగనిరతికి నిరతుడే అయ్యాడు కేశవరావు. ఆమె పట్ల ప్రేమానురాగాలు రెట్టింపు అయ్యాయి అతనిలో. కేశవరావు తాగుడుకు బానిస. అదే అతడి ప్రాణం తీసింది. తాగిన మత్తులో యాక్సిడెంట్ చేసి అక్కడికక్కడే మరణించాడు. ఆ అశనిపాతాన్ని తట్టుకోవడం అనుకున్నంత సులభం కాదు కౌసల్య స్థితిలో ఉన్న ఎవరికైనా. అప్పటికి ఇంకా 25 ఏళ్ల పిల్లే తను. 10 ఏళ్ల కూతురుని కావలించుకొని బోరుమని ఏడ్చింది కౌసల్య. పోయినోళ్ళంతా అదృష్టవంతులే, మిగిలిన వాళ్ళు దురదృష్టవంతులు. ఆ ఫలితాన్ని జీవితాంతం అనుభవించి తీరాలి. అదిగో అప్పుడే అనుకుంది కౌసల్య, మొదటిసారిగా ఆడజన్మ శాపగ్రస్తమని. విధాత పైన విపరీతమైన ఆగ్రహం కలిగింది ఆమెకు. తన నుదిటి రాత మీద అలా వాతలు పెట్టినందుకు కాదు, జీవితం అంటే ఏమిటో ఎరుగని ఆ పసిదాని బ్రతుకును నుసిపాలు చేసినందుకు. 5 ఏళ్ల వయసులోనే కన్నతల్లిని పోగొట్టుకున్న అభాగ్యురాలు సరోజ 10 ఏళ్ల వయసులో తండ్రిని కూడా కోల్పోయి నిర్భాగ్యురాలు అయ్యింది. అంతటి ఘోరమైన శిక్షను ఆ వయసులో వేయటం విధి క్రూరత్వం గాక మరేమిటి? తల్లిదండ్రుల ప్రేమను, అనురాగాలను పంచుకునేందుకు నోచుకోని జీవితాన్ని భగవంతుడు ఆ పిల్లకు ఎందుకు ప్రసాదించాలి? పైగా ఆడపిల్ల. ముందు ముందు మరెన్ని కష్టాలకు గురి కావలసి వస్తుందోనన్న భావనే కౌసల్యమదిని మరింత కలిచివేసింది. మంచిని చెడుని నిమ్మిత మాత్రమే మోసుకొచ్చే పోస్టుమ్యాన్లా కాలం ఎవరికోసమో ఆగదు. విధి నిర్వహణలో నిర్విరామంగా పరుగులు పెడుతూనే ఉంటుంది. ఆనందం కానీ దుఃఖం కానీ కలకాలం నిలువవు. అది మానవుడికి దేవుడు ఇచ్చిన వరం. కౌసల్యను కన్నవారు కడుపులో పెట్టుకుంటామన్నారు. తనకైతే కన్నవారు ఉన్నారు, కానీ సరోజకి ఎవరున్నారు? కనకపోయినా ఆ పిల్ల భారాన్ని మోయవలసింది తానే. పూల పల్లకిలో పెట్టి ఊరేగించే శక్తి సామర్థ్యము తనకు లేకపోవచ్చు. కనీసం కావడిలోనైనా కూర్చోబెట్టే బాధ్యత తన మీద ఉంది. తన కన్నవారి సంగతి కౌసల్యకి బాగా ఎరుకే. ఆది నుంచి ఆ పిల్లను పరాయిదానిలా చూసేవారు. ఇప్పుడు వారి పంచన చేరితే సరోజ స్థితి ఎలా ఉంటుందో ఊహించగలదు తాను.
అందుకే తల్లిదండ్రుల ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చింది కౌసల్య. సరోజ తన కూతురు, ఆ సంసారం తనది. తన మీద ఎంతటి విశ్వాసం లేకుంటే ఆ పసిదాన్ని తనకు అప్పగించి మారుమాత్రం కూడా చెప్పకుండా నిశ్చింతగా వెళ్ళిపోతాడు భర్త. కష్టమైన నష్టమైన తనకే, ఇతరులను పంచుకోమనడం భావ్యం కాదు. పెళ్ళైన నాడే స్త్రీ పుట్టింటికి చుట్టమవుతుంది. చుట్టం చూరు పట్టుకొని వేలాడకూడదు అని గుండె రాయి చేసుకుంది కౌసల్య. పసిదాన్ని గుండెల్లో దాచుకుంది. గుడ్లు తెరవని పసికందుని రెక్కల్లో దాచుకునే గువ్వల. భర్త అమర్చిన సొంత ఇల్లు ఉండనే ఉంది. ఆ పాత ఇంటిని బాగు చేయించి 2 వాటాలుగా కేటాయించింది. 1 వాటాను అద్దెకిచ్చింది. పెద్ద మనుషుల ద్వారా వాయిదాల పద్ధతిన కుట్టు మిషన్ సంపాదించింది. పెళ్లి కాకముందు స్నేహితురాళ్లతో కలిసి టైలరింగ్ క్లాసులకి వెళుతూ ఉండేది కౌసల్య. అలా నేర్చుకున్న విద్య వృధా కాకూడదని కుట్టు మిషన్ ఒకటి కొనిపెట్టమని ఓసారి భర్తను అడిగింది. నేను జీవించి ఉండగా నా భార్య మిషన్ కుట్టుకోవడం ఏంటి అంటూ కొట్టిపడేశాడు అతను. ఇప్పుడు అతను జీవించలేడు. తామిద్దరూ ఇంకా జీవించవలసి ఉంది. అందుకే తన చేతనైన పనికి పూనుకుంది కౌసల్య. ఆనాడు సరదాగా నేర్చుకున్నది ఈనాడు జీవనాధారం అయినందుకు సంతోషించాలో విచారించాలో తెలియలేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోలేదు. ఇంట్లోనే మిషన్ పెట్టుకొని తెలిసిన వాళ్ళ దుస్తులు కుట్టడంతో ఆరంభించింది. సరోజ చదువును ఆపలేదామె. తన చదువు ఎలిమెంటరీ స్కూల్ దాటలేదు. తన కూతురు కనీసం హైస్కూల్ అయినా దాటాలి అని అనుకుంది కౌసల్య. సరోజ కూడా తల్లి అదుపాజ్ఞలలో మెలుగుతూ జాగ్రత్తగా మసులుకుంటుంది. వయసు పెరిగే కొద్దీ జ్ఞానం వృద్ధి అవుతున్న కొద్దీ కౌసల్య తన కోసం పడుతున్న శ్రమ, చేస్తున్న త్యాగం మరింత ఆకలింపు అయ్యాయి సరోజకు. ఆ పిల్లకు ఆమె పైన భక్తి గౌరవాలు పెరిగాయి. బుద్ధిగా చదువుకొని స్కూల్ ఫైనల్లో మంచి మార్కులతో పాస్ అయ్యింది. ఆ ఊర్లో కాలేజీ లేదు. పొరుగురికి పంపించి కూతుర్ని పై చదువులు చదివించాలని ఉవ్విళ్ళూరింది కౌసల్య. ఆ విషయంలో మాత్రం సరోజ ఒప్పుకోలేదు. ఇన్నేళ్ళు తల్లి తన కోసం ఎంతో శ్రమించింది. కాలేజీ చదువులు అంటే తలకు మించిన భారం. అందుకే ఇంట్లోనే ఉండి కుట్టు పనిలో తల్లికి సహాయపడాలని నిశ్చయించుకుంది. ఇరుగు పొరుగు కూడా ఆ పిల్లని సమర్థించడంతో ఇంకేమీ అనలేకపోయింది కౌసల్య. ఇంతవరకు కొంత బాధ్యత తీర్చుకుంది కౌసల్య. తాను పిల్లను పెంచి పెద్ద చేసింది. ఎంతో కొంత చదువు కూడా చెప్పించింది. ఇక దాన్ని ఓ అయ్య చేతిలో పెట్టేస్తే తన బాధ్యత పూర్తవుతుంది అని అనుకుంది. సరోజ కూడా పర్వం తెచ్చిన అందాలతో చందనపు బొమ్మలా ఉంటుంది కనుక కట్నాల బెడద పెద్దగా ఉండకపోవచ్చు అని అనుకుంది. తగిన సంబంధాల కోసం కౌసల్య ఆరాటం ఆరంభమయ్యింది. ఆ సమయంలోనే ఆ ఊరికి కొత్తగా వచ్చాడు రామకృష్ణ. కౌసల్య ఇంట్లో అద్దెకు దిగాడు ఆ యువకుడు. అతనికి 30 ఏళ్ళు ఉంటాయి. ఎలిజిబుల్ బ్యాచిలర్. అంతవరకు అద్దెకు ఉన్నవాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో ఆ ఊరికి కొత్తగా వచ్చిన రామకృష్ణకు ఆ వాటా అద్దెకిచ్చింది కౌసల్య. ఆ ఊరి పంచాయతీ ఆఫీసులో గుమాస్తాగా వచ్చాడు అతను. అదే మొదటి పోస్టింగ్ అతనికి. చూపులకు నదురుగా ఉండటమే కాక బుద్ధిమంతుడిలా కనిపించాడు. కౌసల్య తెగువ కల్లదే కాదు, తెలివైనది కూడాను. ఆ కుర్రాడికి గది అద్దెకిచ్చే ముందే అతని గురించి ఆరా తీసింది. 30 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు, పైగా తమ కులపువాడు అని తెలుసుకుంది. వయసొచ్చిన ఆడపిల్లలు ఉన్నవారు బ్రహ్మచారులకు గది అద్దెకి ఇవ్వడానికి సిద్ధపడరు సాధారణంగా. అది వారి మీద అనుమానమో, తమ పిల్లలపైన అవిశ్వాసమో, లేక ఆ వయసు పట్ల ఉన్న దురభిప్రాయమో తెలీదు. వారి భయాలు వారివి. రామకృష్ణకు కూడా అటువంటి అనుభవమే అయ్యింది ఆ ఊర్లో. నీ కూతురు వయసొచ్చిన పిల్ల, పైగా యవ్వనంలో ఉన్న ఒంటరి ఆడంగులు మీరు. ముక్కు ముఖం ఎరుగని పొరుగు బ్రహ్మచారి కుర్రాడికి గది ఇవ్వడం మంచిది కాదు అంటూ కౌసల్యను కూడా హెచ్చరించారు కొందరు. కౌసల్య వారి సలహాలను ఆలకించిందే తప్ప ఆచరణలో పెట్టలేదు. మన బంగారం మంచిదైతే కంసాలివాడు ఏం చేయగలడు అని జవాబు ఇచ్చింది. నా బంగారం మంచిదే అనుకుంది కౌసల్య. రామకృష్ణ కూడా బుద్ధిమంతుడే. అతడు గదిలో ఉన్న జాడే తెలీదు. తల్లి కూతుర్లు ఎదుటపడినా తల వంచుకొని వెళ్ళిపోయేవాడు. తన ఉద్యోగం ఏమిటో తానేమిటో అన్నట్లుగానే ఉండేవాడు. కౌసల్యకు భర్త బ్రతికి ఉండగా వయసుకు తగ్గ కోరికలు ఏవైనా ఉన్నా అవన్నీ అతనితోనే సమాధి అయిపోయాయి.
ఇప్పుడు ఆమె ధ్యాస అంతా సరోజను వృద్ధిలోకి తీసుకురావాలన్న దాని మీదే ఉంది. బాల్యం నుంచి జీవితంలో చేదును చవి చూసిన పిల్లకు భావి జీవితం బంగారుమయం చేయాలన్న తపన. అనువైన సంబంధం చూసి పెళ్లి జరిపించేస్తే తనకు తృప్తి. ఆ పిల్లను కన్నవారి ఆత్మలకు శాంతి లభిస్తుంది అన్న ఆరాటం కౌసల్యది. అందుకే రామకృష్ణకు గది అద్దెకు ఇవ్వడంతోటే ఆగిపోలేదు ఆమె. మరో అడుగు ముందుకు వేసింది. ఆ కుర్రాడికి వెనక ముందు ఎవరూ లేరని, అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడయ్యాడని తెలిసి అతని మీద సానుభూతి, తన కూతురికి అందుబాటులో ఉంటాడన్న ఆశ రెండు కలిగాయి ఆమెలో. అయితే ఎదురింటి వెచ్చాల కొట్టు రంగయ్య ఆ మధ్య ఆ కుర్రాన్ని తరచూ తన ఇంటికి పిలుచుకుంటున్నాడని, అతన్ని మొహమాట పెట్టి తన కొట్లోని సరుకులను చౌకగా ఇస్తున్నాడని తెలియడంతో కంగారు పడింది కౌసల్య. కారణం, రంగయ్యకు పెళ్లికి ఎదిగిన కూతురు ఉంది. పేరు రమ. 25 ఏళ్ళు వచ్చినా ఆ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు. రమ సరోజ అంతటి అందగత్తె కాకపోయినా రామకృష్ణకు రమకు వయసు జోడి సరిపోతుంది. సరోజకు అతనికి 10 ఏళ్ల తేడా ఉంటుంది. ఓ రోజు రాత్రి తలుపు చాటు నుంచి రామకృష్ణతో అంది కౌసల్య. సరోజ 10th పాస్ అయింది. ప్రైవేట్గా డిగ్రీ చదవాలనుకుంటుంది. ప్రవేశ పరీక్ష రాయాలట. మీరు ఏమీ అనుకోనంటే దాన్ని కాస్త పరీక్షకు తయారు చేయగలరా అని. డిగ్రీ చదవాలని నేనెప్పుడు అనుకున్నానో అంటున్న కూతురు నోరు నొక్కేసింది కౌసల్య. కాదనలేదు రామకృష్ణ. ఆ తల్లి కూతుర్ల మీద విపరీతమైన సానుభూతి ఉంది అతనికి. ఎనలేని గౌరవ అభిమానాలు ఉన్నాయి. పంచాయతీ ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్న కారణంగా అతను ఇంటికి చేరుకునేసరికి బాగా పొద్దుపోతోంది రోజు. అతను వచ్చే వేళకు వేడివేడిగా కాఫీ కప్పుతో కూతుర్ని పంపుతుంది కౌసల్య. రామకృష్ణకు అది ఇబ్బందిగానే ఉంది. అవస్థలు పడుతూ కుటుంబం నెట్టుకొస్తున్న అడంగులు వాళ్ళు. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు, కానీ దైనందిక కార్యక్రమంగా కాఫీ తాగుతూ ఉంటే వారి కష్టాన్ని తాగుతున్నట్టే అనిపించసాగింది అతనికి. వద్దంటే వినడం లేదు సరోజ. అమ్మ నిర్ణయానికి తిరుగులేదు. మీ మాస్టారు పగలంతా ఆఫీస్లో అలసిపోయి వస్తారు. కనీసం కాఫీ అయినా తాగకపోతే నీకు చదివేలా చెప్తారనుకున్నావు అంటూ తిడుతుంది. మీరు కాదనకండి అంది సరోజ. ఆ మాటలు కౌసల్య చెవిన పడ్డాయి. ట్యూషన్ ముగించుకొని వచ్చాక కూతుర్ని బాగా చీవాట్లు వేసింది. కాఫీ అమ్మ పంపించిందని చెప్పావేమే పిచ్చిమొద్దు. అతని కోసం నువ్వే స్వయంగా తయారు చేసి తెచ్చావని చెప్పాలి అని అంది కౌసల్య. అలా అబద్ధం ఎందుకు చెప్పాలమ్మా అని అమాయకంగా అడిగిన కూతుర్ని చూసి అరచేత్తో నుదురు బాదుకుంది ఆమె. నీకు తెలివితేటలు ఎప్పుడు అబ్బుతాయి అంది. ఎందుకు అని అడిగింది సరోజ సాగదీస్తూ. ఎందుకు అంటే ఏమని చెప్తుంది తాను? కూతురికి పరాయి మగవాడిని ఎలా ఆకర్షించుకోవాలి అని ఏ తల్లి మాత్రం సూటిగా ఎలా చెప్పగలుగుతుంది? ఆ మాత్రం అర్థం చేసుకునే తెలివితేటలు లేకపోతే ఈ పిల్ల జీవితంలో ఎలా రాణిస్తుంది దేవుడా అనుకుంది కౌసల్య. అతడు మనవాళ్ళేనట. అందుకే నువ్వు కాస్త అంటూ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు కౌసల్యకి. ఈ మధ్య గదిలో నుంచి రామకృష్ణవి సరోజవి నవ్వులవి వినిపిస్తూ ఉంటే పర్వాలేదు, దారిలో పడుతున్నారు అనుకొని తేలికగా ఊపిరి పీల్చుకుంది కౌసల్య. కానీ ఉన్నట్టుండి పిడుగులాంటి వార్త చెవిలో పడింది. ఓ రోజున వీధి చివర ఇడ్లీలు అమ్ముకునే వెంకాయమ్మ ఊరు నుంచి చెల్లెల్ని రప్పించిందట. ఆ పిల్లను రామకృష్ణకు ఇచ్చి పెళ్లి చేయాలన్న ప్రయత్నమట. హఠాత్తుగా ఊర్లోని పెళ్లి కాని ఆడపిల్లలంతా రామకృష్ణ పైన వల వేస్తున్నట్టు తెగ బాధపడిపోయింది కౌసల్య. అతడు తన చేయి జారిపోతున్నాడని బెంగపడింది. ఆ మధ్య రామకృష్ణ సరోజల మధ్య చనువు పెరగటం తాను గమనిస్తోంది. వీలైనప్పుడల్లా పొలాలు తోటల వైపు షికార్లకు కూడా వెళ్ళొస్తున్నారు జంటగా. ఆ విషయంలో ఒకరిద్దరు తనను హెచ్చరించిపోయారు కూడాను. రామకృష్ణ వంటి యువకుణ్ణి అల్లుడిగా చేసుకోవాలనుకోవడం అసహజం కాదు, కానీ తన మార్గానికి అడ్డు రావడమే సహింపరానిది. చంటిపాప చేతిలోని తాయిలాన్ని గద్ద తన్నుకుపోయినట్లు వేరెవరో రామకృష్ణని ఎగరేసుకుపోక ముందే తాను త్వరపడాలని అనుకుంది ఆమె. ఆ రోజు సరోజ పెళ్లి విషయం రామకృష్ణతో కలపాలని నిశ్చయించుకుంది కౌసల్య. క్యాలెండర్ చూసింది. తిథి వారాలు కూడా అనుకూలంగానే కనిపించాయి. సెలవు రోజు కావడంతో సాయంత్రం షికారుకి వెళ్లారు సరోజ రామకృష్ణలు.
ఆ రాత్రికి అతని భోజనం తమతోటేనని చెప్పించి బలవంతంగా ఒప్పించింది కౌసల్య. చీకటి పడ్డాక ఇంటికి చేరుకున్నారు రామకృష్ణ సరోజలు. వస్తూనే ఎందుకో పెద్దగా నవ్వుకుంటూ వచ్చారు. కూతురు వంక పరీక్షగా చూసింది కౌసల్య. ఆమె వదనంలో ఏదో నూతన ఉత్తేజం గోచరిస్తున్నట్లు అనిపించింది. ఈ మధ్య కూతురిలో చలాకీతనం పెరగడం గమనించింది. తాను వేసిన నారు జీవం పోసుకున్నట్లు తన ఆశకు ఆ ఇద్దరి ప్రవర్తన నీరు పోస్తోంది. లోపలికి వస్తూనే, అమ్మా, మాస్టారు ఇవాళ నీతో ఏదో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంట అన్న సరోజ పలుకులు వినగానే కౌసల్య గుండె వేగం పుంజుకుంది. ఏమిటో ఆ ముఖ్య విషయం? నేను అనుకున్నదేనా? కాదు కదా. అదే అయితే మంచిది. ఆడదాన్ని విషయం ఎలా కదపాలా అని కొట్టుమిట్టాడుతున్నాను. అతనే అడిగితే అంతకంటే ఏం కావాలి అని మనసులో అనుకుంటూ, పైకి మాత్రం భోంచేశాక మాట్లాడుకోవచ్చు, ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వు అంది. అతనికి భోజనం వడ్డించి తాను తలుపు చాటునే ఉండిపోయింది కౌసల్య. సరోజ అతనిని ఆట పట్టిస్తోంది. అతను మొహమాట పడుతూ ఉంటే కొసరి కొసరి తినిపిస్తూ ఆట పట్టిస్తోంది. అతను కూడా చాలా ఫ్రీగా ఆ పిల్లతో వేళాకోళమాడుతున్నాడు. ముచ్చటైన జంట అనుకొని మురిసిపోయింది కౌసల్య. దేవుడా, నా కోరిక నెరవేర్చినందుకు నీకు కోటి దండాలు అని దేవుడికి మనసులోనే మొక్కుకుంది. భోజనాలు కాగానే రామకృష్ణను ఉద్దేశించి ఏదో మాట్లాడాలన్నారట అంది తలుపు చాటు నుంచి. అవునండి అన్నాడు. కానీ ఆ తర్వాత అతనికి గొంతు పెగలలేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కొద్ది క్షణాలు అయినా యుగాలుగా అనిపించింది ఆమెకి. ఆతృతతో, ఆందోళనతో ఆమె గుండె ఆగిపోయేటట్టు ఉంది. ఎట్టకేలకు నోరు విప్పాడు అతను. ఈ విషయం ఎలా ప్రస్తావించాలో నాకు తెలీదు. అయినా నా మనసులోని మాటను సూటిగా చెప్పేస్తున్నాను అన్నాడు. వచ్చేస్తోంది. తాను ఎదురు చూసిన క్షణం వచ్చేస్తోంది. తన ఊహ నిజమైంది. తన బంగారు కలలు అంతవరకు తాను పడిన తపన ఫలించబోతున్నాయి అనుకుంటూ అతను చెప్పబోయేది వినడానికి ఊపిరి బిగపట్టింది ఆమె. మీ కుటుంబం గురించి అంతా తెలుసుకున్నాను. చిన్న వయసులోనే మీకు వచ్చిన కష్టము, సరోజ కోసం మీరు చేసిన త్యాగము విన్నాను. సరోజ మీ పంచప్రాణాలు అని గ్రహించాను. సరోజ అంటే నాకు ఇప్పుడు ఎంతో ఇష్టం. అందమైనది, తెలివైన పిల్ల. మీ పెంపకంలో చక్కటి క్రమశిక్షణ నేర్చుకుంది అన్నాడు అతను. కౌసల్య గారు, సరోజకు నేను ఏ లోటు రానివ్వను. ఆమెను మీకంటే ప్రేమగా, ప్రాణపదంగా చూసుకుంటానని హామీ ఇస్తున్నాను అని ఆగాడు అతను. అమృతపు సొనలాంటి అతని పలుకులు వినుల విందు చేయడంతో గుండెల నిండా హాయిగా ఊపిరి పీల్చుకుందామే. ఆనందంతో శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనుభూతి చెందింది. మీరు అంటూ ఆ పైన అతను అన్న మాట ఆలకించగానే అదిరిపడింది కౌసల్య. తలుపు చాటు నుంచి చటుక్కున అతని ఎదుటకు వచ్చి నిలుచుంది. మన ఇద్దరి వయసులలో ఉన్న తేడా గురించి ఆలోచించవద్దు. వయసుల కంటే మనుషులు ముఖ్యం అంటున్నాడు అతను. అతని పలుకులు ఆమె బుర్రలోకి దూరడం మానేశాయి. ఎందుకంటే అది ఎప్పుడో మొద్దుబారిపోయింది. ఏమంటారు అని తన అభిప్రాయం అడుగుతున్నాడు అతను. ఏమని చెప్తుంది? తాను ఆశించింది ఏమిటి? అతను అడుగుతున్నదేమిటి? తెలిసో తెలియకో బ్రహ్మచారి అనే ముళ్ళ కంచెపైన కూతురు అనే తడిబట్టను ఆరవేయబోయింది తను. ఆ ప్రాసలో తన చీర ముళ్ళకు చిక్కుకుంది. జాగ్రత్తగా విడిపించుకోవాలి దాన్ని. అవునండి, మీ కుటుంబం పైన సానుభూతితో కానీ తొందరపాటుతో కానీ మాట్లాడడం లేదు. ఎన్నో రోజులు బాగా ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకొని వచ్చాను. జీవితంలో ప్రేమకు నోచుకొని నేను మీ ప్రేమలో పడ్డాను. సరోజ అభిప్రాయం కూడా అడిగాను. ఇష్టమే అని చెప్పింది అని చెప్పుకపోతున్నాడు రామకృష్ణ. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని వివాహమాడతాను అని. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.